నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆన్ నేను సువర్ణ డీటెయిల్స్ చూద్దాం మూసీ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టి అపోహలకు తెరదించేందుకు సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారు ఇవాళ మూసీ ఇన్వైట్స్ పేరుతో పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు సాయంత్రం తాజ్ కృష్ణ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది మూసీ పునరుజ్జీవనం సర్కార్ లక్ష్యాలు డిపిఆర్ అభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు పంపారు మురికి నాలాగా మారిన మూసీకి పూర్వ వైభవం తీసుకొచ్చి లండన్లోని థీమ్స్ సౌత్ కొరియాలోని హాన్ నదిని తలపించేలా చేయాలని రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు మూసీ నది పొడవునా డెవలప్మెంట్ కారిడార్ గా మార్చి హైదరాబాద్ కు సరికొత్త మణిహారంగా తీర్చిదిద్దాలని టార్గెట్ గా పెట్టుకున్నారు దీనికోసం డిపిఆర్ ను సైతం సిద్ధం చేశారు ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి అంతేకాదు ఈ మూసీ పునరుజ్జీవనంపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి దీంతో పాటు ఈ ప్రాజెక్టుతో భారీ అవినీతి జరుగుతుందంటూ ప్రతిపక్షాలు నేరుగా రేవంత్ పై ఆరోపణలు చేస్తున్నాయి మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ బీజేపీలు మద్దతు ప్రకటిస్తున్నాయి దీంతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నారు నిర్వాసితుల అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలకు బ్రేకులు వేయాలని భావిస్తోన్న రేవంత్ రెడ్డి దీనికోసం ఇవాళ మూసీ ఇన్వైట్స్ పేరిట కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా దశాబ్దాలుగా మూసీ పరిస్థితిని వివరించి ఆ ప్రాజెక్టు అభివృద్ధిని ప్రభుత్వం ఎందుకు చేపట్టిందో వివరణివ్వనున్నారు మూసీ కారిడార్ ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధికి కొత్త చిరునామాగా ఎలా మార్చాలనుకుంటున్నారో ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితులకు ప్రభుత్వం ఎలా బాసటగా నిలుస్తుందో వారి భవిష్యత్ అభివృద్ధికి సర్కార్ ఏం చేయనుందో స్పష్టంగా వివరించనున్నారు రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారే మూసీ కారిడార్ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని నిర్వాసితులకు అప్పీల్ చేయనున్నారు దీంతో పాటు గుజరాత్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ యమునా రివర్ ఫ్రంట్ గంగా ప్రక్షాళనలో కేంద్ర ప్రభుత్వం నిర్వాసితులకు అందించిన పరిహారం కంటే మెరుగైన ప్యాకేజ్ ప్రకటించనున్నారని సమాచారం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజ్ పై ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు అలాగే మూసీ పునరుజ్జీవనంపై పర్యావరణవేత్తలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా సేకరించనుంది ప్రభుత్వం